ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వారి వ్రతకథ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వ్రతకథ ప్రారంభించే ముందు చేతుల్లోకి అక్షింతలు తీసుకుని వ్రతకథను శ్రద్ధగా వినండి. అనంత చతుర్దశి వ్రతకథ ప్రారంభ. పూర్వం సౌనకాది మహర్షులు సూతుణ్ణి ఈ విధంగా అడిగిరి. ఓ సూత మహాముని, మానవులకున్న అష్టదరిద్రాలు తొలగి సమస్త కష్టాలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి భోగభాగ్యాలు అనుభవించి అంతిమమున మోక్ష మార్గం పొందే వ్రతం ఏదైనా ఉంటే సెలవిమ్మని అడిగారు. అప్పుడు సూతుడిట్లా చెప్పసాగాడు. ఒకానొక కాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే పాండవుల యొక్క దరిద్రాన్ని తొలగించి వారు మరలా రాజ్యాధికారం ఇహలోకంలో సకల భోగభాగ్యాలు ఐశ్వర్యాలు పొందగలిగేటటువంటి అద్భుతమైన వ్రతం ఒకటి ఉందని, అదే అనంత పద్మనాభ వ్రతం అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే పాండవులకు చెప్పినట్లుగా పురాణాల్లో అయితే ఉంది. కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పినటువంటి వ్రతకథ వృత్తాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో దుర్యోధనుడు మాయాజూదంలో పాండవులను ఓడించి అన్యాయంగా అడవికి పంపించాడు. అంతటితో ఆగక దుర్వాసుని ద్వారా పాండవులకు ఆపద కలిగించడానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుడు దయ వల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవునికి నమస్కరించి, దేవా, చెయ్యని తప్పుకు ఇన్నేళ్లుగా ఈ అడవిలో పడి ఉన్నాము, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, నీకు కరుణ కలగలేదా? నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని దీనంగా అడిగారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి, చింతింపకండి, నన్ను 14 లోకాలలో నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలికగా బయటపడతారు. అభీష్ట సిద్ధికి ఇంతకైనా తేలికైన మార్గం మరి ఒకటి లేదు. అలా చేస్తే మీ రాజ్యం మరలా తిరిగి మీకు లభిస్తుంది అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథను చెప్పాడు. పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా ఉంటుందని మరలా సుమంతుడు వివాహం చేసుకున్నాడు. ఆ సవతి తల్లి కూతుర్ని అనేకమైన బాధలు పెడుతూ ఉండేది. యుక్త వయస్సు రాగానే సుమంతుడు తన కూతురైనటువంటి సుశీలకి కౌండిన్యుడనే యోగుడైన వరుణకిచ్చి వివాహం చేశాడు. అత్తవారింటికి వెళ్లే ముందు సారే చీర పెట్టి కూతుర్ని పంపుదామంటే ఆ గయ్యాలి భార్య ఒప్పుకోదని చివరికి ఆమెకు తెలియకుండానే కొంచెం గోధుమ పిండిని మూట కట్టి కూతురికిచ్చి పంపాడు. దంపతులిద్దరూ మధ్యాహ్నం మార్గ మధ్యంలో ఒక ఏటి వద్ద ఆగి సేద తీరుతూ ఉండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకుని ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించి అదేమిటో ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదుని అడిగింది. అప్పుడు ఆ ముత్తైదువ దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరిస్తారు. వ్రతం కోసం 14 ముడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసుకుని ఎర్రటి చీర కట్టుకుని కలశ స్థాపన చేసి కలశంలోకి యమునను ఆవాహన చెయ్యాలి. దర్భపోచలతో సర్పాకృతి చేసి దానిపై నారాయణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టి పాత తోరం విసర్జించి కొత్త తోరం ధరించాలి. తదనంతరం ఎవరైనా సత్పురుషులకు భోజనం పెట్టి శక్తి కొలిది దానం ఇవ్వాలి. ఇలా 14 ఏళ్లు ఈ వ్రతం చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా 14 కుండలు దానం చేస్తే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి అని ఈ విధంగా ముత్తైదువ సుశీలకు చెప్పి సుశీల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయించింది. సుశీల అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి పూజ చేసి తన దగ్గర ఉన్నటువంటి గోధుమ పిండినే స్వామికి భక్తితో సమర్పించింది. సుశీల భక్తికి మెచ్చిన అనంతుడు సంతుష్టుడయ్యాడు. ఆ వ్రతమహిమ వల్ల వారు వెళ్లే దారిలో కౌండిన్యునికి ఒక యజమాని పని ఇచ్చాడు. అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడయ్యాడు. ఇలా ఉండగా కౌండిన్యుడికి రాను రాను అహంకారం తలెత్తింది. ఒకనాడు భార్య చేతికి ఉన్న తోరం చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అన్నాడు. ఆమె చెంపలు వేసుకుని అనంత వ్రతం గురించి చెప్పి మన అభివృద్ధికి కారణమైనటువంటి వ్రత తోరం అని చెప్పింది. అతడు పగలబడి నవ్వి, మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలే తప్ప ఈ వ్రతాలు పూజలు కాదు అంటూ ఆ తోరం పీకివేసి నిప్పుల్లో పడవేశాడు. ఇలా ఉండగా కొద్ది కాలంలోనే అతడి జీవితంలో అన్ని విధాల పతనం ప్రారంభమయ్యింది. ఈ లోపు వారింట దొంగలు పడి సర్వం
సర్వం దోచుకుపోయారు. అతడి అహంకారం అణిగి అనంతుడి దర్శనం అయ్యే వరకు ఉపవాసం ఉంటానని మొక్కుకుని అనంత పద్మనాభ దర్శనం ఇవ్వు అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టు పుట్ట తిరిగాడు. ఇలా కౌండిన్యుడు తిరుగుతూ ఉండగా దారిలో ఒక చోట పోతా కాయి లేని ఒక్క పక్షి అయినా వాలనటువంటి మామిడి చెట్టును చూసి అనంతుడు ఎక్కడా అని అడిగాడు. నాకు ఆయన దర్శనం దొరకలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అంది మామిడి చెట్టు. ఇలా తిరుగుతూ ఉండగా మరొక చోట గడ్డి పరకైనా కొరకని ఆవు దూడలను చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలానే సమాధానం చెప్పాయి. మరో చోట కూడా 2 కొలను కనిపించాయి. ఒకదానిలో నీరు ఒకదానిలోకి ప్రవహిస్తుంది. అక్కడ ఒక కొంగైనా వాలట్లేదు. కొలనును అడిగితే అవి కూడా ఇదే విధంగా సమాధానం చెప్పాయి. ఆ తర్వాత ఒక గాడిద ఏనుగు కనిపించి అవి కూడా అలానే చెప్పాయి. చివరికి తిరిగి సోస వచ్చి స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకుపోవు అని రోదిస్తూ పడిపోయాడు కౌండిన్యుడు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతడిని లేవనెత్తి సేద తీర్చి ఒక భవనానికి తీసుకువెళ్ళాడు. అక్కడ సింహాసనంపై ఒక దివ్య మంగళమూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పారవస్యంతో నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి నేనే అనంతుణ్ణి, నీ భక్తికి సంతోషించాను, నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠమును అనుగ్రహిస్తున్నాను అన్నాడు అనంతుడు. ఇప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి తనకు వచ్చిన విద్య ఎవరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదాలతో గడిపిన వాడే మరుజన్మలో ఆ మామిడి చెట్టుగా, చవిటి నేలను దానమిచ్చిన వారు మరుజన్మలో మేతమెయ్యని పశువుగా, ఒకరికొకరు దానాలు ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళు ఆ కొలనులుగా, క్రోధంతో కన్ను మిన్ను గనక అందరినీ అవమానించిన వాడే ఆ గాడిదగా, మదించిన మనిషి ఆ ఏనుగుగాను పుట్టారు అని అనంతుడు వాళ్ళ పూర్వజన్మల గురించి కౌండిన్యుడికి చెప్పాడు. అప్పుడు కౌండిన్యుడు స్వామి వాటిని కూడా కటాక్షించు అని వేడుకోగా అప్పుడు అనంతుడు నీ నిస్వార్థమైన కోరికకు సంతసించి వాటికి కూడా విముక్తినిస్తున్నాను, నీవు శాశ్వతంగా పునర్వసు నక్షత్రమై నిలుస్తావు అని దీవించి పంపాడు. అప్పుడు కౌండిన్యుడు ఇంటికి వెళ్లి వారితో పురుషార్థాలన్నీ కూడా అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రత కథను చెప్పగా వ్రతకథ విన్నటువంటి పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషిక్తులయ్యారు. అనంత చతుర్దశి వ్రతకథ సమాప్త. చేతుల్లో ఉన్నటువంటి అక్షింతలను కళ్ళకు అద్దుకుని కొన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి కొన్ని మన శిరస్సు పైన అయితే ధరించాలి. ఈ వ్రతకథ విన్నా చదివినా లేక మనకి వ్రతం చేసిన ఫలితం అయితే వస్తుంది. ఈ వ్రతకథ చదివినా విన్నా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చివరిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.